వరల్డ్ క్రికెట్లో రికార్డులు సృష్టించడం భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి కొత్తేమీ కాదు. అది పరుగులైనా, సెంచరీలైనా, క్యాచ్లైనా రికార్డులు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీతో మెరిసిన విరాట్ పలు రికార్డులను సైతం కొల్లగొట్టాడు. ఈ టోర్నీ ప్రతి మ్యాచ్లో ఏదో ఒక రికార్డును అందుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో విరాట్ ఫీల్డింగ్లో మెరిశాడు. ఒక అదిరే క్యాచ్తో రాహుల్ ద్రవిడ్ను అధిగమించి సరికొత్త రికార్డు సెట్ చేశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ వేసిన 27వ ఓవర్లో చివరి బంతికి జోష్ ఇంగ్లీష్ అవుట్ అయ్యాడు. అతను బాదిన బంతి నేరుగా కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ చేతికి చిక్కింది. తద్వారా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ప్లేయర్గా నిలిచాడు. ఈ క్యాచ్తో అతను ఇప్పటి వరకు 335 క్యాచ్లు అందుకున్నాడు. అలానే 334 క్యాచ్లతో ఉన్న రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఇదిలా ఉంటే వన్డే క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న జాబితాలో కోహ్లీ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. కోహ్లీ 161 క్యాచ్లు అందుకోగా లంక దిగ్గజం జయవర్ధనే 218 క్యాచ్లు అందుకున్నాడు. ఇక ఆసీస్ మాజీ కెప్టెన్ 160 క్యాచ్లు, భారత మాజీ కెప్టెన్ అసరుద్దీన్ 156 క్యాచ్లు, కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ 142 క్యాచ్లు అందుకున్నారు. కాగా మైదానంలో ఎప్పుడు దూకుడుగా ఫుల్ ఎనర్జీతో ఉండే విరాట్ కోహ్లీ ఆసీస్తో సెమీస్లోనూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశాడు. తన డాన్సింగ్ మూమెంట్స్ తో అభిమానులను అలరించాడు. మైదానంలో తనకిష్టమైన భాంగ్రా డాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ వీటిని చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు.